ఉన్న టెన్షన్ చాలదన్నట్టు ఈ ఫోటోలు ఒకటి ఎలాగో అలాగా వదిలించుకుందామని తగలిద్దామనుకుంటే ఆ గోడ మీద తలకై అప్పుడే మెలుకోవాలా? కొంపలు మునిగినట్టు మంటలు మంటలు అని గోల. ఫైర్ ఇంజన్లో నీళ్లు చల్లటం, అవి పడి మన శక్రు బాబాయ్ లేవటం. ఏం చేద్దామక్కా? పిచ్చెక్కెలా ఉంది అసలు. ఆ రఘురామ్కి మెంటలా? ఈ ఫోటోలు మనకెందుకు పంపినట్టు? ఇవి చూస్తున్నా, అతన్ని తలుచుకున్నా ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు గాని అతను కనిపిస్తే గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది. వదిలేవే, మన కర్మ బాగోలేకపోతే ఎవరినని మాత్రం ఏం లాభం? అసలు నాకు ఇదంతా చూస్తుంటే చిరాగ్గా ఉంది. వయసుకు మించిన టెన్షన్స్ అన్నీ ఆ భగవంతుడు నాకే పెట్టాడు. పెళ్ళి అన్నారు అంతే, సంతోషం అనేది లేకుండా పోయింది. ఆ వంక ఈ వంక చెప్పి ఆవిడ గారి సతాయింపులో అవమానాలు, అంతలో నాన్నకు అనారోగ్యం. ఇప్పుడేమో సాకేత్కి రాంగ్ కాల్స్, డిస్టర్బెన్స్, లేనిపోని డౌట్లు, విసుగు పుడుతుంది. నిజమే అక్క, నాకు అదోలా ఉంది. నాకే అదోలా ఉందంటే ఇక నీకెలా ఉంటుంది? కీడులో మెల్లలా నువ్వు హాస్పిటల్లో దొరకలేదు. అదే జరుగుంటే అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇంతకీ ఈ ఫోటోలు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయవే, నన్ను విసిగించుకో. ఏంటిది? ఫోటోలేందబ్బా? ఏదో ఒకటి చేసి జాగ్రత్త పడకపోతే ఎవరికంట పడ్డా కొంప మునిగిపోతుంది. నాన్న లేచినట్టున్నారక్క. ఇప్పుడు ఈ ఫోటోలు ఏం చేద్దాం? ఎక్కడ ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇక్కడ పెట్టే. అక్క రా. ఫోటోలో కొంప మునిగిపోయే ఇష్టం ఏమన్నా ఉందా? చిన్నదాని మీద కన్నేసి ఉంచడం మంచిది. ఈవిడొచ్చిందేంటి? మంగా, ఎవరిల్లిది? ఇక్కడేం పనుంది? చెప్పాలా? చెప్తే గానీ లోపలికి రారా ఏమిటి? లోపలికి వచ్చాక అన్నీ అర్థం అవుతాయి. నమస్కారం అమ్మా. కూర్చోండి సార్. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదమ్మా. పర్వాలేదులే. ఇది భాస్కర్ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? నీ చెల్లెలి పెళ్లికి నువ్వొచ్చి పిలిచావు కదా, నా మనవడి పెళ్లికి నేను పిలుద్దామని వచ్చాను. అవును, ఇంట్లో ఎవరు లేరా? లేరమ్మా. మా నాన్నగారికి ఒంట్లో బాగలేకపోతే మా ఆవిడ్ని ఊరు పంపించాను. అవును, రఘురామ్ నీతోనే ఉంటున్నాడుగా, ఓసారి పిలుస్తావా? లేరండి, వాడు వాళ్ళమ్మ ఊరెళ్ళారు. ఊరెళ్ళారా? వచ్చారన్నావుగా. నేనెప్పుడన్నానమ్మా? ఈయనతో అనడం నాకు తెలుసులే గాని నిజం చెప్పు. లేదండి, వస్తారు అని అన్నానే గాని వచ్చేసారు అని అనలేదు. వీడు ఖచ్చితంగా అబద్ధమే చెప్తున్నాడు. అమ్మా, కాఫీ గాని టీ గాని ఏమైనా? ఇంట్లో ఆడవాళ్ళు లేరుగా. నేను పెట్టిస్తానమ్మా. చాలు చాలు, పడ్డ శ్రమ చాలు, ఇంకా ఆశ్రమం ఎందుకులే.
లేవండి, ఇంక లేవండి. రారా రా, నిమిషం ముందొస్తే ఆ మంగమ్మ గారు నీ ప్రాణం తీసేది. ఏంటి భాస్కర్ నువ్వనేది? ఆవిడటు వెళ్ళింది, మీరిటు వచ్చారు. మంగమ్మ గారు ఇక్కడికి వచ్చారా? రావడమే కాదురా, రఘురామ్ ఏడని అడిగింది. లేదు రాలేదని అబద్ధం చెప్పాను. అనుమానంగా చూసింది. నేను రఘురామ్ కోసం వచ్చానన్న విషయం ఖచ్చితంగా చెప్పింది. అంటే ఎంత శ్రద్ధ పెట్టిందిరా. అంత ఆరా తీస్తుంది అంటే ఆవిడ నీ మీద ఏదో కోపం పెట్టుకునే వచ్చిందిరా. ఇందుకేరా నేను మొదట్నుంచి వద్దురా వద్దురా సీతతో స్నేహం మానే అన్నాను. ఆ అమ్మాయి గొప్పింటికి కాబోయే కోడలరా అన్నాను. విన్నావా? నిశ్చితార్థమైన పిల్లకి ఐ లవ్ యూ చెప్పావు. నిన్నేమనాలరా? ఆవిడికి ఏదో తెలిసింది. ఇంత పర్టిక్యులర్గా నీ గురించి అడుగుతుంది అంటే నాకెందుకో భయం వేస్తుందిరా. రే, ఎప్పటి సంగతిలో ఇప్పుడెందుకురా, వదిలే. నువ్వు వదిలేసావా? లేదే, పైగా ఎంగేజ్మెంటేగా అయింది అన్నావు. ఇప్పుడు చూడు, పెళ్లికి ముందు ఇలా నీ కోసం వెతుకుతుంది అంటే నాకైతే దీని వెనక ప్రమాదం పొంచి ఉందన్నట్లుగా అనిపిస్తోంది. వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నవాళ్ళురా. ఎన్ని సినిమాలు చూడలేదు, ఎంతమంది గురించి వినలేదు. వాళ్ళు కోరినా అంతే ఉంటుంది, ఏరినా అలాగే ఏరి పారేస్తారు. ఏంటి భాస్కర్ నువ్వనేది? పిరికివాడమ్మా, వాడు అలాగే మాట్లాడతాడు. పిరికి ధైర్యం అని కాదురా, అంత గొప్పవాళ్ళని మనం ఎదుర్కోలేవురా. జీవితాలు నాశనం చేస్తారు, అసలు భూమి మీదే లేకుండా చేస్తారా. భాస్కర్, నీ మాటలు వింటుంటే నాకేదో భయంగానే ఉంది. అమ్మా, వాడేదో అన్నాడని నువ్వు అర్థం లేకుండా మాట్లాడుకు. అది కాదురా, అంత వివరంగా చెప్తుంటే అర్థం లేదంటావేంటి? మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. సరే ఉందాంలే. అయినా నేనేం తప్పు చేశానని అంత భయపడ్డానికి? మళ్ళీ ఏం తప్పు చేశానంటావేంట్రా? చేసిన తప్పు కదా. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనుకురా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సీతగారి పెళ్లి సాకేత్తో సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విషయం నీ మనసుకు తెలుసు, నాకు మీ అమ్మకి తెలుసు తప్ప, కానీ వాళ్ళకెలా తెలుస్తుందిరా? తెలుసుకుంటారు. ఎలా తెలుస్తుందిరా? ఎలాగో అలాగ తెలుసుకుంటారు, వదిలే. అది కాదురా. ప్లీజ్ భాస్కర్, నాతో వాదించుకు, నాకు ఓపిక లేదు. మంచికి చెప్తే వెళ్ళలేదు, ఇవాళ భయపడి బతకాల్సి వస్తుంది.
రఘు, ఏంటమ్మా? మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది. భయపడి పారిపోతే తప్పు చేసినట్టే అవుతుందమ్మా. ఆవిడ మూర్ఖత్వం భాస్కర్కి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నీకు చెప్పాను కూడా. నిన్నేం చేయగలిగింది? ఇద్దరిగానే మిగలాల్సి వచ్చిందిరా. అది చాలదా? కక్ష కట్టి నేనేదైనా చేస్తే నేను ఒంటరిగా బతకలేనురా. అమ్మా, రఘు, మన వల్ల భాస్కర్కి ఏదైనా జరగచ్చురా. చివరికి మనం అందరికీ చెడు చేసేవాళ్ళం అయ్యామమ్మా. మన మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకోరా? మన అనుభవాలు మనకి ఏ సంతోషం మిగిల్చాయి? బయట పడేయాలనొచ్చి భయపడే స్థితికి వచ్చాం. బాధపడకమ్మా, మనకేం కాదు. నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. కాలం ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తుంది. ఆకలేస్తుందమ్మా. అయ్యో, అసలు ఆ సంగతే మర్చిపోయానా? ఆగాగు, 5 నిమిషాల్లో వంట చేస్తాను. ఇదిగో ఈ మందులు. పిచ్చమ్మ, ఆకలనగానే పరిగెత్తింది. మాట పడి మనసు చచ్చిన వాడికి ఆకలేస్తుందా? శకుంతలా, పాకం బాగా అయ్యిందా? అయిందత్తయ్య. మరీ లేతగా ఉంటే లడ్డు అంటుకోదే. ఏమండి అత్తయ్య, శకుంతల, పెద్ద పెద్ద రొట్టులు చేయమను. పెద్దవైనా చిన్నవైనా నీకొకటేగా. శకుంతలా, ఏమే శకుంతలా, పాత పేపర్లు తీసుకురావే, లడ్డూలు ఆరబెట్టాలి. సరే అత్తయ్య. పిన్ని, లడ్డూలు నేను చేస్తాను. ఏమే, వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు వత్తాలి, నీ వల్ల కాదు. నువ్వు వెళ్ళు. పోనీ పేపర్లు పరుస్తాను. చాలా మంది ఉన్నారే, వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఏంటి, ఏ పని చేయొద్దంటావు? మేమంతా ఉన్నాం కదే. అయితే ఏమైంది? నేను చేయకూడదా? వేరే పనులు ఏమైనా చేయొచ్చుగా. పెళ్లి లడ్డు కదా. నేను చేస్తాను. పోనీ పేపర్లు సర్దనా? నేను పేపర్లు పరుస్తానే. అయ్యో, ఇది వద్దన పని చేస్తుంది. ఏంటిది కంగారుగా కనిపిస్తుంది? ఈ పాత పేపర్లన్నీ ఎగిరిపోతున్నాయి పిన్ని. ఆట రాక డోలు ఓటిది అన్నారట. పేపర్లు పరవటమే రాదు, లడ్డూలు చేస్తుందట. లడ్డూలు వెళ్ళవే.
ఎంత బెత్తర చూపులు చూసుకుంటా పోతుంది. ఏంటి ఏం జరిగింది? స్వర్ణ ఏమైందే? తిన్నగా ఉండవు కదా, ఏమైందో చెప్పు. ఏమైంది? ఏమైందే? తిన్నగా ఉండవు కదా, ఏమైందో చెప్పు. ఏమైంది? స్వర్ణ ఏమైంది? బల్లి 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 పడింది. బల్లికా? బల్లి పడితేనే అంతరు పర్వాలా? ఇంతకీ ఎక్కడ పడింది? బుగ్గ మీద. బుగ్గ మీద పడితే జయమేలే. నీకు కళ్యాణ గడియ దగ్గర పడిందేమో. వెళ్ళు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి నా కాళ్ళకి దండం పెట్టు. ఎందుకు నేను కంచికెళ్ళొచ్చిందాన్నిరా. అక్కడ బంగారు బల్లిని వెండి బల్లిని తాకొచ్చాను. నాకు దండం పెట్టుకుంటే జయం అధికం అవుతుంది, దోషం అయితే తొలగిపోతుంది. ఓహో ఇదోటి ఉందా? వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా. స్వర్ణ, నానమ్మగారి కాళ్ళకి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లావణ్య, పిన్ని. ఇవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టి మీరు భోంచేయండి. అలాగే పిన్ని. లక్ష్మి, ఆనంద్. ఏంటత్తయ్యా? ఏయ్, కన్న తల్లిని నా పోస్టుకు అన్యాయం జరుగుతుంది అని మనసులో గొణుక్కుంటావు కదే. మరి కళ్యాణ తిలకం దిద్దాక వాడు వేళాపాడా లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతుంటే బాధ్యతగా వెళ్ళొద్దు అని ఎప్పుడైనా చెప్పావా? వాడెక్కడికి వెళ్ళాడు నీకు తెలుసా? తెలీదత్తయ్యా. మరో మాట రాదే నీకు? ఏరా ఆనంద్, నీకేమైనా చెప్పెళ్ళాడా? వాడికి ఆ అలవాటే లేదు కదమ్మా. నీకు నీ ఆట తప్ప వేరే ధ్యాస లేదుగా. తండ్రిగా ఎప్పుడైనా ప్రవర్తిస్తేగా ప్రేమగా పిలిచేది. ఏమయ్యా, నీ మనవడి గురించి నీకేమైనా తెలుసా? మనవడిగా చెప్పుకోవటం వరకు అయితే తెలుసు. వాడు రాకపోకల గురించి నాకేం తెలుసు? ఇంత వయసు వచ్చింది, బాధ్యతలు మాత్రం తెలియవు. అన్ని బాధ్యతలు మంచి చెడ్డలు చూసేది నువ్వేగా, మధ్యలో నన్ను అడుగుతావే? నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికా? అయినా నీకు తెలియపోవటం ఏమిటి? అడుగో, ముందాయే వస్తున్నాడుగా, వాడిని అడుగు. చాలు చాలు, నాకు తెలుసు. సాకేత్, ఇలా రా.